మనసు ఆ పాప విమోచన కలుగుటకై ఆ పాప విమోచన చేయడానికి వారు మాకు ఇవ్వడానికి పరలోక రాజ్యము సమీపించున్నది. అది నిత్య రాజ్యము, నిత్య లోకము, జీవనమైన లోకము, శాశ్వతమైనటువంటి లోకము. అందుకే కాలము గతించిపోతుంది.
మొట్టమొదటిగా ముద్రించగలిగినటువంటి గ్రంథం దేవుని మాట, పరిశుద్ధ గ్రంథం. 20,000 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆకాశములను కలిగించక మునుపు దేవుని మనసులో ఉన్న మాట అంతా ప్రవక్తల నోట, పరిశుద్ధుల నోట, పరిశుద్ధాత్మతో ప్రేరేపణతో రాయబడినటువంటి గ్రంథం దేవుని గ్రంథం. ఈ గ్రంథము చదివితే సమానతులవుతారు, పరలోక రాజ్యానికి వారసులవుతారు. భూమిని కలగజేసిన నాటి నుండి ముగింపు వరకు చావు పుట్టుకల మానవాళి ఎలా రూపొందించిందో లిఖించినటువంటి మాట దేవుని మాట, బైబిల్లో ఉన్నటువంటి మాట. రాజుకి బైబిల్ గ్రంథ రచయిత పరిశుద్ధ ఆత్ముడే, బైబిల్ గ్రంథ రచయిత పరిశుద్ధ ఆత్ముడే. ప్రభువును బట్టి పుట్టెను లేఖనములే ప్రవచనం, ప్రభువును బట్టి పుట్టెను లేఖనములే ప్రవచనం. బైబిల్ గ్రంథ రచయిత పరిశుద్ధ ఆత్ముడే, బైబిల్ గ్రంథ చక్కటి భవనాలలో మీరు ఎంత చక్కగా నివాసం చేస్తున్నారో దేవుని బిడ్డలారా, మనందరికీ మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారో దేవుడు నివసించడానికి కూడా ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు ఎలాంటిదో తెలుసా? కళ్ళు ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, చెవులు ఎక్కడ ఉండాలో, గుండె ఎక్కడ ఉండాలో ఆయన నిర్ణయం చేసుకున్నటువంటి ఇల్లు ఏదంటే నీ దేహమే దేవుని యొక్క ఆలయం. మీరు కట్టుకున్న ఇంట్లో మీరు ఎలా నివాసం చేస్తున్నారో, దేవుడు కట్టుకున్న ఈ ఇంట్లో దేవునికి చోటుందా అని అడుగుతున్నా. మీరు ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్న ఇంట్లో మీకు నెమ్మది లేకపోతే, విశ్రాంతి లేకపోతే మీరంతా బాధపడతారు. యుగాలకు ముందు భూమి ఆకాశములను కలిగించక మునుపు కావాలని కోరుకొని నీకు ఆకారమునిచ్చి, చక్కటి దేహమునిచ్చి, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునుపు, యుగాలకు ముందు, సృష్టికి ముందు నువ్వు కావాలని కోరుకొని బ్రతుకునిచ్చారు దేవుని బిడ్డ. సోదరులారా, నీ హృదయంలో దేవునికి చోటు కావాలని వెతుకుతున్నాడు. రాజుకి ఆయన ఒక్కరు మాట్లాడండి. నాయన ఎప్పుడు ఉన్నారు గారు? ఆయన ఎప్పుడు గారు ఉన్నారండి? త్వరగా ఎప్పుడు గారు? प्यारे भाइयों, समय में प्रभु यीशु मसीह के नाम से आप सब लोगों को धन्यवाद और प्रणाम करता है। प्यारे दोस्तों, ये सुबह में समय में प्रभु यीशु मसीह के बारे में आपके तरफ से आपके बीच में आया है। पवित्र वचन से कहता है, इसलिए सब मनुष्यों के पाप किया है और प्रभु यीशु मसीह का महिमा से रहित है। दोस्तों, पवित्र ग्रंथ बाइबल में कहता है, कोई धर्मी नहीं, एक भी नहीं, कोई समझदार नहीं, कोई प्रभु यीशु मसीह का खोजने वाला नहीं, सब भटक गया है, सब के सब निकम बन गया। दोस्तों, पवित्र वचन से
मनुष्यों की बुराई पृथ्वी पर बढ़ी गई है और उनका मन में विचार में जो कुछ उत्पन्न होता है से निरंतर बुरा ही होता है। दोस्तों, पवित्र ग्रंथ बाइबल में कहता है परंतु आपकी मजदूरी तो मृत्यु है, वो आपका गंधक है। परमेश्वर का बलिदान हमारा प्रभु यीशु मसीह में अनंत जीवन है। पवित्र वचन से कहता है प्रभु यीशु मसीह हम पर अपने प्रेम की बड़ाई इस रीत से प्रकट करता है कि जब हम पापी भी गए तब यीशु मसीह हमारे पापों के लिए मुक्ति देने वाले प्रभु यीशु मसीह पर विश्वास करो और तू तेरे घराना उद्धार और निजात पाएगा। సకల జాతులకు ఆయన రక్షకుడు. ఇల్లు అమ్మాలన్నా, ఇల్లు కొనాలన్నా, పుట్టినటువంటి వేయాలన్నా, చావుడోటి వేయాలన్నా మనకు దిక్కు యేసు క్రీస్తు. ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు, ఎందరో మహాత్ములు జన్మించారు. కానీ వారి జీవితాలు ఈ కాల గర్భంలో కలిసిపోయాయి. ఇది భూమి మీద 250 దేశాలు ఉన్నాయి. దీనిని ప్రపంచం అన్నారు. మన దేశ పితామహులకు ఎంతటి ఘనత ఉందో మీ అందరికీ తెలుసు దేవుని ప్రజలారా. కానీ కాలాన్ని లెక్కించడానికి, కాల గతులను లెక్కించడానికి యావత్తు ప్రపంచం కన్ను యేసు క్రీస్తు విడుద పడిందంటే యేసు క్రీస్తు దగ్గర ఏది ఉన్నది ఎన్నుకున్నది ప్రపంచం. యుగ పురుషుడిగా, శక పురుషుడిగా, క్రైస్తవుడైనా క్రైస్తవుడైనా ఎవరు క్రీస్తు కొంచెం పక్కన ఇద్దరిద్దరు జోడి ట్రాఫిక్ అంతరాయం కాకుండా చూడండి. ఇద్దరిద్దరు జోడి చౌరస్తల నిలబడే సిలువ జెండెత్తుతున్నాం. చౌరస్తల నిలబడే సిలువ జెండెత్తుతున్నాం. నశనానికి జోగొచ్చున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. నశనానికి జోగొచ్చున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. మేలుకో సోదరా, మేలుకో సోదరా, మేలుకో సోదరా, మేలుకో సోదరా. చౌరస్తల నిలబడే సిలువ జెండెత్తుతున్నాం. చౌరస్తల నిలబడే సిలువ జెండెత్తుతున్నాం. నశనానికి జోగొచ్చున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. నశనానికి జోగొచ్చున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. మేలుకో సోదరా, మేలుకో సోదరా, మేలుకో సోదరా, మేలుకో సోదరా. ఇల్లు గోలిపాయనన్న ఊరగొట్టుక పాయనక, ఇల్లు గోలిపాయనన్న ఊరగొట్టుక పాయనక. అని మొత్తుకున్నాడు, మొత్తుకున్నాడు, మొత్తుకున్నాడు. నీ పాడకొచ్చినాను ఆదరించను, నీ రాకకొచ్చినాను ఆదరించను. నీకు రక్షణ వరదను, నీకై ప్రజలు చేసేదను. నీకు రక్షణ వరదను, నీకై ప్రజలు చేసేదను. మేలుకో సోదరా, మేలుకో సోదరా, మేలుకో సోదరా.
సిలువ జెండ ఎత్తుతూ నాశనానికి జోగుతున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. నాశనానికి జోగుతున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. మేలుకో సోదరా, మేలుకో సోదరా, మేలుకో సోదరా, మేలుకో సోదరా. చౌరస్తాలో నిలబడి సిలువ జెండ ఎత్తుతున్నాం. చౌరస్తాలో నిలబడి సిలువ జెండ ఎత్తుతున్నాం. నాశనానికి జోగుతున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. నాశనానికి జోగుతున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. మేలుకో సోదరా, మేలుకో సోదరా, మేలుకో సోదరా, మేలుకో సోదరా. చౌరస్తాలో నిలబడి సిలువ జెండ ఎత్తుతున్నాం. చౌరస్తాలో నిలబడి సిలువ జెండ ఎత్తుతున్నాం. నాశనానికి జోగుతున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. నాశనానికి జోగుతున్న ప్రజలను హెచ్చరిస్తున్నాం. మేలుకో సోదరా, 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 మేలుకో సోదరా. మా టీవీలో గజ్జల అభిషేకం మాట్లాడతారు. ప్రియమైన బోలారం ప్రజలకు శ్రేష్ఠనామములో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు యొక్క ప్రేమను మీ మాటలను సదుద్దేశంతో మీరు తెలుసుకున్న ఈ రక్షణ భాగ్యను మీ చక్కటి మాటలను కల్పిస్తున్నాం. ప్రియమైన చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో మనం బతుకున్నాం, ఈ రోజు చక్కగా ఉన్నాం. ఇది కేవలం దేవుని దయ మాత్రమే. ఈ రోజు బ్రతుకున్నామంటే ఇది దేవుని సంకల్పం మాత్రమే. రేపు ఉంటామో ఉండమో తెలియదు, మరో గంట తర్వాత మనం ఉంటామో ఉండమో తెలియదు. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే దేవుని నిజమైన రక్షకుడిని మనం వెళ్ళవలసిన మార్గమును నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని, యేసుక్రీస్తు ద్వారానే మనకు మోక్షమని, యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకానికి చేరుతామని, ఈ లోకంలోకి మనం రాకముందు యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం, మన పాపముల కోసం చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచి పరలోక రాజ్యముగా హరణమై వెళ్ళాడు. కాబట్టి చనిపోయిన మనం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలంటే బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తును అంగీకరించాలి. కాబట్టి ప్రియమైన మీరు మా చక్కటి మాటలు మీరు విని ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వం చేస్తున్నాము. జగమంతా చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో, యేసుక్రీస్తు వార్తలో. జగమంతా చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో, జగమంతా చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో. బల్లారము చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో, బల్లారము చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో. జగమంతా చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో, జగమంతా చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో. బల్లారము చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో, బల్లారము చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో. మీ మాటలు చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో, మీ మాటలు చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో. మీ కార్యాలు చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో, మీ కార్యాలు చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో. మీ కోసం పంటలురా, మీ కోసం రుచులురా, మీ కోసం పంటలురా, మీ కోసం రుచులురా, మీ కోసం పంటలురా, మీ కోసం రుచులురా, మీ కోసం పంటలురా, మీ కోసం రుచులురా. నువ్వు లేనిది సృష్టి లేదురా, నువ్వు లేనిది సృష్టి లేదురా. నీ కోసమే ఈ సృష్టిరా, నీ కోసమే ఈ సృష్టిరా. జగమంతా చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో, చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో. బల్లారము చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో, బల్లారము చాటుతున్నాం యేసుక్రీస్తు వార్తలో. శుభశికి తిమ్మతో ప్రార్థన చేస్తారు. చేయనైనా ప్రేమ కలిగిన మా తండ్రి, మానవ అందుబాటులో ఉన్న వీటన్నిటిలో మీరు కది పొలంపు చేయండి.
రక్షణ మార్గం, మీరు ఒక సత్యమైన మార్గం, రక్షణ మార్గం చూపించాలని మేము మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రాజుకి నా ప్రియమైన బనారస్ నివాసులకు యేసుక్రీస్తు ప్రభువు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు ప్రభువును గురించినటువంటి ప్రేమ సువార్తను మీ మధ్యలో చాటడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు నిజమైనటువంటి రక్షకుడని మీకందరికీ తెలియజేయడానికి ఈ ఉదయకాల సమయంలో మీ ఇంటి వారికి, మీ గృహాల దగ్గరికి చక్కటి పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ప్రభువును గురించినటువంటి ప్రేమ వార్తను మీకు తెలియజేయడానికి వచ్చినాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఇలాగే రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి అనుగ్రహించను అనే మాట. దేవుడు ఈ లోకమును ప్రేమించిన అంటే లోకంలో ఉన్న ప్రతి మానవుని, భూమిలో ఉన్న ప్రతి మానవుని, బలారంలో ఉన్నటువంటి నిలువును కూడా దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మీ కొరకై లేదంటే మనందరి కొరకై, మానవులందరి కొరకై అనుగ్రహించినారు. కారణం ఏంటంటే మానవుడు జన్మతో పాపిగా తన ఈ భూలోకంలో జన్మించి జీవించి పాపమును బట్టి దేవుడికి దూరం అయిపోయి నిత్య నరకాగ్నికి ఆహుతైపోవాల్సి వస్తుందని ఆ పాపములను విడిపించడం కొరకై యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి అనుగ్రహించడం ద్వారా యేసు ప్రభువు లోకానికి వచ్చి ఆయన మానవుని ప్రేమించి తను తాను బలిగా అర్పించుకోవడం ద్వారా తన రక్తానంతటినీ కార్చి మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చెల్లించి ఆ రక్తం ద్వారా మానవుడి పాపానికి క్షమాపణ పవిత్రతను కలిగించి మానవుని పరిశుద్ధపరిచి దేవుడితో కూడా ఆయనతో కూడా మిత్రము ఉండడానికి కొరకు అనేటువంటి అవకాశము దేవుడు కలిగిస్తున్నాడు. కాబట్టి ఇది సంతోషంగా మేము తిరిగాం, ఇది నిరీక్షణ మాకుంది. అదే విషయాన్ని మీతో పంచుకోవడానికి వచ్చినాం. ప్రవచనం మీరు విశ్వాసించండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందడం గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక. రాజుకి రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్య రండి రండి పోదాము. 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 ముగురాకు రామను చెగురాకు నవ్వనగా, ముగురాకు రామను చెగురాకు నవ్వనగా, చిరకాలమునను గణము సమకూర్చున్నట, కాలమునను గణము సమకూర్చున్నట, రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్య రండి రండి పోదాము. రక్షకుడు రండి రండి పోదాము. లుంగడుగు రండి మాట పలకండి లుంగడు, మాట పలకండి లుంగడుగు రండి, మాట పలకండి లుంగడుగు రండి. వదలండి ప్రభు యేసుని చూడండి, వదలండి ప్రభు యేసుని చూడండి. దుర్దినము రాకముందే విడిచిపోకముందు, దుర్దినము రాకముందే విడిచిపోకముందు. రక్షకుడు రమ్మనుచున్నాడు, రండయ్య రండి రండి పోదాము. రండయ్య రండి రండి పోదాము. రండయ్య రండి పోదాము. రండయ్య రండి రండి పోదాము. రండి రండి పోదాము. నా మాట పడకండి ముందడుగు వేయండి, నా మాట పడకండి ముందడుగు వేయండి, నా మాట పడకండి ముందడుగు వేయండి, నా మాట పడకండి
రక్షకుడు రమ్మనుచున్నాడు రండమ్మ రండోదాము రక్షకుడు రమ్మనుచున్నాడు రండయ్య రండోదాము మాట పడకండి ముందడుగు మాట పడకండి ముందడుగు రండి మాట పడకండి ముందడుగు రండి మాట పడకండి ముందడుగు రండి తిరిగి చూడకండి ఎవరు మీరు రండి చూడకండి ఎవరు మీతో రండి తిరిగి చూడకండి ఎవరు మీతో రండి తిరిగి చూడకండి ఎవరు మీతో రండి పాపమును వదలండి ప్రభు సన్నిధి చేరండి పాపమును వదలండి ప్రభు చెంతకు చేరండి రక్షకుడు రమ్మనుచున్నాడు రండయ్య రండి రండి పోదాము రండయ్య రండి రండి పోదాము మాట పడకండి ముందడుగు వేయండి మాట పడకండి ముందడుగు వేయండి రాజుకి మరి మా దేవరకొండ నుంచి వచ్చేటువంటి అననీయ పాస్టరు ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు దయచేసి గమనించండి. మరి కూడి వచ్చిన మీ అందరికీ రుణాలు చెల్లిస్తున్న బొల్లారంలో ఉన్న మరి పద్మవాసులారా ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు కలుగజేసి ఉన్నాడు. మీ ప్రాంతానికి కూడా మేము సువార్తను మోసుకుంటూ రావడం జరిగింది. నిజంగా యేసుక్రీస్తు లోక రక్షకుడుగా మీరు ఒకసారి అంగీకరించండి. ఈ ప్రపంచంలో అనేక సమాధులు ఉన్నప్పటికీ ఒక సమాధి మాత్రమే తెరవబడింది. అది మన ప్రభు యేసుక్రీస్తు సమాధి మాత్రమే. बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की, खुदावन यीशु मसीह की, जल्दी आने वाला की. గమనించండి బిడ్డలారా, ఈ రోజులో ఇంత చక్కటి బిల్డింగ్ కట్టుకొని చక్కగా మనం ఉంటున్నాము, నివాసం చేస్తూ ఉన్నాము. మరి మనకు బిడ్డలారా ఏ క్షణము ఏం జరిగినా మనకి ఏమి తెలియదు. కాబట్టి మనం దీపం ఉన్నప్పుడే మన యొక్క ఇల్లును చక్కబెట్టుకోవాలి. మరి ప్రాణం ఉన్నప్పుడే ప్రభుని నమ్ముకోవాలి. మరి ఎంతో మంది రక్షించిపోతున్నారు. రక్షించిన దాన్ని వెనక్కి రక్షించటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉన్నాడు. మీరు మా మతంలో కలమని చెప్పడం మతం కాదు, మంచి మార్గం, నేను మార్గం అని చెప్పాడు ప్రభు. మీ మనసు ఒకసారి యేసు రక్షకుడు అన్న ఒక మాట మీ నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరించబడితే మీరు రక్షించబడతారు. ఈ చక్కటి అవకాశం మీకు ఎన్నడూ రాదు. మరి దయచేసి ఈ బొల్లంలో ఉన్న మరి గ్రామస్తులారా, పట్టణస్తులారా, మరి ప్రాణాలను విశ్వాసం ఉంచండి. మీకు గొప్ప రక్షణ దేవుడు కలుగ చేయను గాక. రగులుతున్నది విప్లవ కదులుతున్నది క్రైస్తవ సైన్యం 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 పాపభారంలో మునిగిపోతున్నాము మనసు విప్పి నువ్వు తెలుసుకోరన్నా పాపభారంలో మునిగిపోతున్నాము మనసు విప్పి నువ్వు తెలుసుకోరన్నా మనసు విప్పి నువ్వు తెలుసుకోరన్నా మనసు విప్పి నువ్వు తెలుసుకోరన్నా రగులుతున్నది కదులుతున్నది క్రైస్తవ సైన్యం రగులుతున్నది కదులుతున్నది క్రైస్తవ సైన్యం ఎంతకాలం నీవు నాశిస్తావు నాను గోడల మధ్య నలుపుతున్నావు ఎంతకాలం నువ్వు నాశిస్తావు నాను గోడల మధ్య నలుపుతున్నావు ఎంతకాలం నీవు నాశిస్తావు నాను గోడల క్రైస్తవ సైన్యం రగులుతున్నది కదులుతున్నది క్రైస్తవ సైన్యం పాపభారంలో మునిగిపోతున్నాము మనసు విప్పి నువ్వు తెలుసుకోరన్నా పాపభారంలో మునిగిపోతున్నాము మనసు విప్పి నువ్వు తెలుసుకోరన్నా
కలుగుతున్నది విప్లవ జ్వరం కలుగుతున్నది క్రైస్తవ సంఘం ఎంతకాలం మేము నివసించుతాము నాను గోడల మధ్య నలుగుతున్నాము ఎంతకాలం నువ్వు నివసించుతాము నాను గోడల మధ్య నలుగుతున్నాము ముదువారిన నీ చదువురన్నా మునకన నీవు మోసపోతున్నావు ముద్దువారిన నీ చదువురన్నా మునకన నీవు ముద్దువారిన నీ చదువురన్నా మునకన నీవు దేవుని ప్రజలారా అనుకుంటుంది దేవుని ప్రజలు దేవుని మర్చిపోయారు ఆకాశము ఆలకించును భూమి చెవులెగ్గును నేను పిల్లలను కని గొప్పవారిగా చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని భూమి ఆకాశములతో దేవుడు మాట్లాడుకుంటున్నాడు. అయ్యా వారి సంగతి నీకు తెలియదయ్యా, వారి సంగతి వదిలిపెట్టాలి. కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వరదలు వచ్చి కళ్ళ ముందు కొట్టుకుంటారు. జీవించండి ఎంత కూడా